పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాట గురించి అందరికీ గుర్తుండే ఉంటుంది. పుష్ప 2 గతేడాది డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వగా, అంతకుముందు రోజు డిసెంబర్ 4 బెనిఫిట్ షోస్ వేశారు. దీంతో డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ ఫుల్ క్రౌడ్తో నిండిపోగా, సినిమా చూసేందుకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వస్తున్నాడని తెలియటంతో ఫ్యాన్స్ అందరూ సంధ్యా థియేటర్ దగ్గరకు భారీ సంఖ్యలో రావటంతో అభిమానులను అదుపు చేయటానికి పోలీసులు లాఠీచార్జ్ చేయవలసి రావటం. ఈ తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కిందపడిపోయారు. అధిక సంఖ్యలో అభిమానులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. వారిని గమనించిన పోలీసు సిబ్బంది వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13ఏళ్ల శ్రీతేజకు సీపీఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేవతి మరణించింది. శ్రీతేజ్ పరిస్థితి మరీ క్షీణించటంతో కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటినుంచి అక్కడే అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇప్పటికీ 57 రోజులు గడిచిపోయాయి. మరి శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైనా మెరుగుపడిందా? ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స తీసుకుంటున్నాడా? ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏం చెప్పారు? శ్రీతేజ్ పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగవలేదు. మంచానికే పరిమితమయ్యాడు. కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స కొనసాగుతోంది. కళ్లు తెరిచి ఎక్కువసేపు నిలకడగా ఉండగలుగుతున్నప్పటికీ ఎవరినీ గుర్తుపట్టలేకపోతున్నాడని, కనీసం అతని కుటుంబ సభ్యుల్ని కూడా శ్రీతేజ్ గుర్తుపట్టడం లేదని తెలుస్తోంది. అయితే మొదట్లో ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు ఫ్రీగా ఊపిరి తీసుకోవటంతో అతనికి వెంటిలేటర్ను తొలగించారు. నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో శ్రీతేజ్ ఉన్నాడు. వైద్యులు ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారా లిక్విడ్ ఆహారం అందిస్తున్నారు. అతను ఎప్పుడు కోలుకుంటాడు అనే ప్రశ్నకు డాక్టర్లు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని తండ్రి, చెల్లెలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. శ్రీతేజ్ వైద్యానికి ప్రభుత్వం సాయమందిస్తోంది. అయితే ఈ ఘటనలో సంధ్యా థియేటర్ యజమానితో పాటు మేనేజర్ని అరెస్ట్ చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్ని కూడా అరెస్ట్ చేయటం. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ని 2024 డిసెంబర్ 13 శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయటం, ఆ తర్వాత బెయిల్ పైన బయటకొచ్చిన విషయం తెలిసిందే.